దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 27th జూన్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 8. నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామము ఎరుగనన లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయి నేరడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన మాట ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు దెమ్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, read this in English. I know thy works, behold, I have set before thee an open door, and no man can shut it. For thou hast little strength, and has kept my word, and has not denied my name. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తెరవబడిన తలుపులు మీ యొక్క కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ చదువుల్లో, మీ బిజినెస్లో తెరవబడిన తలుపులు. తెరవబడిన తలుపులు అంటే నువ్వు చేయనంత సఫలం అవడము. తెరవబడిన తలుపులు అంటే అవకాశాలు నీ ముందు రావడము. తెరవబడిన తలుపులు అంటే నువ్వు అడుగు పెడుతున్న స్థలములన్నీ నీకు స్వస్యముగా ఇవ్వబడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆశీర్వాదము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కావాల్సినదే, తెరవబడిన తలుపులు. అయితే తెరవబడిన తలుపులు ఎవరి గురించి అని చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్తగా గమనించాలి. తెరవబడిన తలుపులు ఎవరి గురించి అని దేవుడు పలుకుతున్నాడంటే, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేది. యు హ్యావ్ ఒబేయిడ్ మై వర్డ్ అండ్ ఒబేయిడ్ మై నేమ్. నా పేరును మీరు అంగీకరించారు, నా పేరును నాకు తెలియదని ఎవరికి చెప్పలేదు, వాక్యమును అంగీకరించారు. ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైన విషయము. తెరవబడిన తలుపులు నీ జీవితంలో నీవు కావాలంటే వాక్యమును గైకొనే వ్యక్తివై ఉండాలి. దేవుని నామము ఎరిగి ఉండాలి. దేవుని నామము ఎరిగి ఉండడము, తెలుసుకొని ఉండమంటే అర్థం ఏంటి తెలుసా అండి? నీ క్రియలో కనపడాలి, నీ నోటి మాటల్లో కాదు. నోటి మాటల్లో ప్రతి క్రైస్తవుడు నాకు యేసు ప్రభు నాకు తెలుసని ప్రతి ఒక్కరు చెప్తారు. కాదని నీ క్రియలో కనపడాలి. నువ్వు కష్టాలు కూడా వెళుతున్నప్పుడు, సమస్యలు కూడా వెళుతున్నప్పుడు, శోధన కూడా వెళుతున్నప్పుడు, నీ క్రియల్లో నాకు యేసు ప్రభు నామము నాకు తెలుసు, ఐ నో హిస్ నేమ్, సో ఐ విల్ బిలీవ్ ఇన్ హిస్ నేమ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ టూ థింగ్స్ టు హ్యావ్ ఓపెన్ డోర్స్. One thing is, you have to keep the word of God and never deny his name in your works. See, you don't deny his name publicly, but in your works, in your thinking, you deny his name. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సహాయం కొరకు ఐగుప్తుకు వెళ్ళారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనాల్లో రాయబడ్డాది. సహాయం కొరకు ఐగుప్తు అంటే దేవుని నామమును వారు త్రోసివేశారు క్రియలో. బయటకైతే దేవుని ప్రజలే, బయటకైతే నువ్వు క్రైస్తవుడవే, క్రైస్తవురాలువే, కానీ నీ క్రియలో కూడా క్రైస్తత్వం కనపడాలి. నీ క్రియలో కూడా క్రైస్తత్వం కనపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ క్రియలో నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను, నీకు ఎంత కష్టముగా ఉన్ననో నా వాక్యాన్ని గైకున్నావు, నా పేరు తెలుసని అందరికీ చెప్పావు, నా పేరును గౌరవించావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ శక్తి కొంచెమైనను దేవుని వాక్యాన్ని గైకొనాలి. హిందీ में पढ़ेंगे प्रकाशित वचन, उसमें 3रा अध्याय और 8 वचन पढ़ रहे हैं. मैं तेरी कामों को जानता हूँ, देख मैंने तेरे सामने एक द्वार खोल रखा है जिसे कोई बंद नहीं कर सकता.
कि तेरी सामर्थ्य थोड़ी सी है और तूने मेरे वचन का पालन किया है और मैंने मेरे नाम का इनकार नहीं किया। प्रभु को धन्यवाद। प्रिय भाइयों बहनों, यीशु मसीह कहते हैं कि मैंने तेरे सामने एक द्वार खोल रखा है जिसे कोई बंद नहीं कर सकता। ये जो वचन सुन रहे हैं आज आपके सामने, परमेश्वर ने एक द्वार खोल, क्यों पता है? क्योंकि आपने परमेश्वर के वचन के अनुसार चलने का ढाढ़स बांधा है। आपने कभी भी उनका नाम को इनकार नहीं किया है। इसलिए परमेश्वर कहते हैं मैंने आपके लिए एक द्वार खोल रखा है। आपका चंगाई का द्वार, आपका आशीर्वाद का द्वार, आपकी पढ़ाई का द्वार, आपका जॉब का द्वार, आपकी कमाई का द्वार, आपका आनंद का द्वार, आपकी बढ़ोतरी का द्वार। ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ద్వారము నామకరణ చేసుకో. ఈరోజు ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో, ఏదైతే నీ జీవితంలో అవసరమో, నీ కుటుంబంలో అవసరమో, ఆ ద్వారము దేవుడు తెరిచి ఉన్నాడు. వాక్ ఇన్ టు దట్ డోర్. ఆ ద్వారం కూడా వెళ్ళి నీ అవసరాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేయవలసిందంత ఒకటే, ఆయన వాక్యాన్ని మనము గైకొనాలి. నీ క్రియలను ఎరుగుదును అంటాడు. నీ క్రియలలో వాక్యమును కనపరచాలి. ఇతరులను క్షమించే విషయంలో, ఇతరులు ప్రేమించే విషయంలో, ఇతరుల విషయమే మనము దీర్ఘశాంతం వహించే విషయంలో దేవుని యొక్క వాక్యము కనబడాలి, దేవుని యొక్క నామము కనపడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడారు, మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి దీవించి ఈరోజు వారి ముందు తెరవబడిన ద్వారంలో వారు ప్రవేశించినందుకు స్తోత్రం. అనారోగ్య బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. నైనా ఉద్యోగంలో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి ద్వారాలు తెరవబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసి, స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన, విదేశాల్లో చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జాబ్ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి ముందు ద్వారములు తెరవబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. గొప్ప దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తెరవబడిన ద్వారంలో నుంచి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రములు నాయన. తన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.